రాష్ట్రం గత వైకాపా పాలనలో రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, అయినప్పటికీ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అప్పులు పాలన తీరుపై మాజీ మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఘాటుగా స్పందించారు. రాజధాని విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధితో వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు తూము కుమార్, కలిదిండి సుబ్బరాజు, కోర్పు సాయి తేజ, తిరగటి పండు తదితరులు పాల్గొన్నారు. నీతి మరకలన్నీ అంటించుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి చేదరించుకుని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయింది అంటే నీ పరిపాలనా విధానం ఏ విధంగా సాగితే ప్రజలు చేదరించుకున్నారో ఒక్కసారి ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షం ధీటుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా అసెంబ్లీలోకి ఒక్క ఎమ్మెల్యే కూడా అడుగు పెట్టలేదు అంటే ఎందుకు పెట్టట్లేదు? మీరు ఏంటి మీ భయం? ఒక్కడున్నా కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతారు. గతంలో చూసుకున్నట్టయితే బీజేపీ ఒకే ఒక్క ఎంపీ, 2 ఎంపీలు, ఆ 2 ఎంపీలు కూడా అన్ని వందల మందితోటి పోరాడిన చరిత్ర చూడలేదా మీరు? ఇక్కడ 11 మంది ఉన్నా ఏం చేస్తారు? మీ విమర్శ అన్నది సద్విమర్శ అయి ఉండాలి. మీ అడిగే ప్రతి ప్రశ్న కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మళ్ళీ ఎప్పటికైనా మిమ్మల్ని ఈ జనం ఆదరించవచ్చేమో ఒక్కసారి చూసుకోండి. ఎమ్మెల్యే పదవన్నది ఒక అదృష్టం. నిజంగా అందరినీ అసెంబ్లీలోకి వెళ్ళనివ్వరు కదా, ఎమ్మెల్యే అయితేనే వెళ్ళనిస్తారు. కాలాన్ని కూడా వృధా చేసి ఉన్నా నీకే మీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందేమో కానీ ఉన్న 10 మంది కూడా వెళ్ళాలన్న తాపత్రయం ఉంటుంది నిజంగానే. మళ్ళీ వాళ్ళు ఓడిపోతే మళ్ళీ అసెంబ్లీలోకి రానివ్వరు. మొన్న 5 సంవత్సరాలు మేము రాలేదు, ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టండి అంటే ఎవ్వరూ కూర్చోబెట్టరు. ఉన్న అవకాశం ఉన్నప్పుడే ప్రజల గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షమైనా స్వపక్షమైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా మన నిర్ణయాలు ఉండాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఉన్నప్పుడే మళ్ళీ ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. కన్నబాబు గారికి మా నాయకుడి గురించి విదేశాలు వెళ్ళిపోయాడు అన్నారు. విదేశాల్లో కూడా కాదు, అంతరిక్షాల్లో ఉన్నా సరే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాడు మా నాయకుడు. ఎక్కడున్నా సరే మరి అక్కడ పడుకుంటారో లేదో సరే తెలియదు కానీ ఎప్పుడు కూడా ఇంచుమించు రోజుకి 2-3 టెలికాన్ఫరెన్సులు తీసుకుంటాడు ఆయన. అధికారులతో తీసుకుంటాడు, ఇంపార్టెంట్ నాయకులతో తీసుకుంటాడు, మరీ అవసరమైతే కింద స్థాయి నాయకుల వరకు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. మోటివేట్ చేసి ముందుకు పంపించే పరిస్థితి ఉంటుంది. ఇద్దరు కూడా లోకేష్ గారు వెళ్ళిపోయారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు అన్నారు, కన్నబాబు గారు మరి అన్నీ తెలిసి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు కానీ ఆ విధంగా ఎప్పుడూ కూడా ఉండే పరిస్థితే ఉంటుంది మా నాయకులకి ఖచ్చితంగానే. మీ నాయకుడిలాగా 5 సంవత్సరాలు కూడా ఏం ప్యాలెస్ అది జగన్ గారిది, తాడేపల్లి ప్యాలెస్లో ఉండిపోయి 5 సంవత్సరాల్లోని కూడా 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో వెళ్ళడానికి హెలికాప్టర్ వాడి, లేకపోతే వైజాగ్ వెళ్తే 2-3 సార్లు నేను ట్రాఫిక్లో కూడా ఇరుక్కుపోయాను. వైజాగ్ ఏంటంటే ప్రోగ్రాం జగన్ గారి ప్రోగ్రాం అన్నారు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా అటు ఇటు డేరాలు కట్టేసి జనాలను ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చేసేస్తే చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా గొడవ దిగిన పరిస్థితులు వాస్తవం అయ్యి చెప్పడం జరిగింది. విద్యుత్ రంగాన్ని పూర్తిగా మార్పు చేస్తాం, విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారం లేకుండా చేస్తామని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా
మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా ఈరోజు సుమారు 4,500 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు మొన్న 1వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ప్రజల మీద ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు భారం కానీ పన్నుల భారం కానీ ఉండదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సంస్కరణలు విద్యుత్ రంగంలో కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావటం, విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత కూడా ఈ దేశ చరిత్రలోనే ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు మనం మా నూతనంగా మళ్ళీ రెండవసారి ఎన్నికైన జిల్లా అధ్యక్షుల వారు మరి జ్యోతుల నవీన్ గారు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. కన్నబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద కూడా మరి వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేదా, మరి వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి, ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. మరి గతంలో 19 నుంచి 24లో వాళ్ళు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు, 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని అప్పచెప్పిన ఘనత వైసీపీ పార్టీది, వైసీపీ ప్రభుత్వాన్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చెత్తని క్లియర్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు అమౌంట్లు మళ్ళీ రీపే చేయవలసి వస్తుంది, వాళ్ళ బకాయిలు పెట్టిన పెండింగ్ బకాయిలు తీరుస్తూ ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లోకేష్ గారు కూడా మరి విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా మరి మార్పు తీసుకొస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గతంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, ఈ రాష్ట్రానికి భయభ్రాంతులు చేస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా వచ్చిన పరిశ్రమల కంటే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిశ్రమలే ఎక్కువ. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచుతూ ప్రపంచ స్థాయిలో ఉన్న దిగ్గజ సంస్థల్ని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ సుమారు మనం మొన్న వైజాగ్లో జరిగిన మరి సమ్మిట్లో 15 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి. సుమారు 15 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవి ఇంప్లిమెంట్ అవుతే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్రంలోనే మరి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గతంలో చేస్తున్న విధ్వంసం, అరాచకం, ఆ నాయకులకు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేదు. మనం చూసుకున్నట్లయితే చిన్న ఎగ్జాంపుల్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలని చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడంటే మనందరికీ ఆశాస్పదం. జలజీవన్ మిషన్ అనే ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీరు ప్రతి ఇంటికి అందించే ప్రోగ్రాంలో సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మరి వాడుకోలేని పరిస్థితి ఉంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి మరి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురావటం, ప్రతి ఇంటికి కూడా మరి సురక్షితమైన మంచినీరు రాబోయే 1 సంవత్సరంలో ఇవ్వటం అని ఏదైతే మాట ఉందో, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కానీ అర్హత కానీ ఈ వైసీపీ పార్టీకి లేదని తెలియజేసుకుంటూ, మరీ ఒక్కసారి మన ప్రజలందరికీ కూడా ఒకే విన్నపం, మనం అజాగ్రత్తగా ఏమాత్రం ఏమరపాటు ఉన్నా మళ్ళీ ఈ వైసీపీ ప్రభుత్వం అనే భూతాన్ని మన రాష్ట్రంలోనే లేకుండా చేయాలని మనవి చేసుకుంటూ